బ్యాక్గ్రౌండ్ ఏంటి రవి గారు? మామూలుగా మా అంటే ఊర్లో మీకు పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో మీకు తెలుసు. మా ఫాదర్ పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. మాకు 800 ఎకరాల ల్యాండ్ ఉండేది. చుట్టుముట్టుతో ఒక 20 ఊర్లలో మేము చెప్పిందే నడిచేంత అట్లాంటి బ్యాక్గ్రౌండ్. పొలిటికల్ గా హైదరాబాద్ లో బిజినెస్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ కాదు. ఇంకా దాంట్లోనే దాయాదులు, పంచాయతీలు, దాయాదుల పోర్లు, హత్యలు, చంపుకోవడాలు, ఆ నేపథ్యం ఎక్కువ మాది. అంటే మామూలుగా ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ సినిమాలు తీసి అట్లాంటి నేపథ్యం ఉన్నోళ్ళు కొంచెం సిగ్గుపడేటట్టు ఆ సినిమాలను అంతా అట్లా పోర్ట్రేట్ చేసిండ్రు. కానీ సరే ఏ సినిమా కూడా మా కుటుంబం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఏ సినిమా స్టోరీ మాకంటే ఎక్కువ కాదు, ఏ సినిమా కంటే తక్కువ కాదు. అంటే అంత జనరేషన్స్ టుగెదర్ అది అట్లా జరిగింది. ఏ ఊరోళ్ళైనా మా ఇంటి ముందర నుంచి నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు వేసుకొని పోయేవాళ్ళు కాదు. నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవడే పంచాయతీ పెట్టుకున్నా కూడా మా ఇంటి ముందర ఉండే చెట్టు కిందనే పంచాయతీ దిగాలి. ఊర్లో ఎవరు రాజకీయం గురించి ఎవరు రావాలన్నా మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోవాలి. ఆ రకంగా జరిగినప్పుడు జరిగింది. ఇంకా దాని గురించి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇంటి ముందు వెళ్తూ చెప్పులు వేసుకుని కొంచెం ఫ్యూడల్ వ్యవస్థలో ఉంది కదా, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి